అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి మంచి శారీస్ ఉన్నాయన్నమాట. సో శారీస్ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరు అడుగుతున్న వామ్ సిల్క్ లో మంచి బార్డర్స్ తో వచ్చిన శారీస్ అండి. సో లాస్ట్ టైం వామ్ సిల్క్ వీడియో పెట్టినప్పుడు అయితే చాలా మంది అక్క ఇలాంటి శారీస్ ఎక్కువ రివ్యూ చేయొచ్చు కదా, ఇలాంటి శారీస్ అయితే అన్ని విధాలుగా అంటే పెట్టుబడులకు కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, లేదా పార్టీస్ వాటికి కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద క్వాలిటీ కానివ్వండి, ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో బ్యూటిఫుల్ శారీస్ అనమాట. సో ఈ శారీస్ అన్ని రివ్యూ ఇస్తాను నేను. అండ్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకుంది. నేను రీసెంట్గా నేను ఈ డ్రెస్ చూపించాను. యాక్చువల్లీ కొంచెం లూజ్ ఉంది, అంటే వాష్ చేసుకున్నా కూడా మెత్తగా హాయిగా ఉందన్నమాట. సో అందుకే స్టార్చ్ కానీ అలాంటిది ఏం అవసరం లేదు, హాయిగా ఇంట్లో క్యారీ చేసుకోవచ్చు ఈ సమ్మర్కి. సో అందరూ రేయాన్ కాటన్ కాకుండా సింపుల్ కాటన్ అడుగుతున్నారు, కానీ కాటన్ కంటే రేయాన్ కాటన్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్యూర్ కాటన్ అయితే స్టార్ట్ చేసుకుంటేనే అవి నీట్గా హ్యాండిల్ చేస్తాం. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఇవి వచ్చేసి సుధీర్ కేటీ దాంట్లో 650 రూపీస్ అనుకుంటా ఇయర్ రింగ్స్. సో ఇవి. అండ్ ఈ రోజు శారీ అయితే నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఇఫ్ మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోండి. ఫ్యూచర్లో ట్రై చేస్తా డెఫినెట్గా బ్లౌజ్ కుట్టించుకొని ఈ శారీ కట్టుకోవడానికి. నాకు పర్సనల్లీ నచ్చిన శారీ ఎందుకని ఫస్ట్ చెప్తున్నా అంటే, మీరు ఫస్ట్ కమెంట్ వచ్చేది అది, అక్క మీకు చూపించిన అన్ని శారీస్లో మీకు ఏ కలర్ నచ్చిందని. ఇదైతే బాగా నచ్చింది. ఇంకా అసలు ఈరోజు వీడియోలో అన్ని కలర్స్ మంచి కలర్స్ వే చూడండి. ఈ పైన కింద గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. బార్డర్ చూడండి మనకి లైట్ డల్ గోల్డ్ లో వస్తుంది అనమాట. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇది వచ్చేసి వామ్ సిల్క్, బట్ ఇది డయబుల్ అంటే కలర్ స్ప్రెడ్ అయ్యే వామ్ సిల్క్ కాదు. వై బికాస్ తెలిసిపోతుంది ఇక్కడ వీవింగ్ లో బార్డర్ ఇక్కడ నుంచి వీవింగ్ అనే థ్రెడ్ గ్రీన్ ఉంది, ఇక్కడ ఎల్లో ఉంది. కొన్ని ఏమవుతాయి అంటే జస్ట్ కలర్ వేసినట్టుగా ఉంటాయి. సో ఇదైతే అలా లేదు. సో శారీ అంతా చూసేద్దాము. ఇవన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉన్నాయి. అండ్ ఇది యాక్చువల్లీ ఇదే శారీ నేను ఎప్పటి నుంచో వేరే పేజెస్ లో కూడా చూసినా, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఇది శారీ నేను పింక్ అండ్ రెడ్ కలర్ కట్టుకున్నాను చూడండి, అదే ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు ఇక్కడ నుంచి వస్తుంది. పళ్ళు కూడా అంతా కూడా మనకి ఇలా కొంచెం రిచ్ జెరీ పళ్ళు వస్తుంది, 1/2 మీటర్ పళ్ళు అనమాట. అండ్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి జెరీ లైన్స్ వస్తాయి, గోల్డ్ జెరీ లైన్స్ వస్తాయి చూడండి, గోల్డ్ జెరీ లైన్స్ వస్తాయి. కింద బార్డర్ వచ్చేసేసి మనకి ఇలా అయితే వస్తుంది. బార్డర్ కూడా మంచి బిగ్ సైజ్ బార్డర్, పైన సైడ్ చిన్న సైడ్ బార్డర్ అనమాట. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా జెరీ లైన్స్ వీవింగ్ లో మీకు క్లియర్ గా తెలుస్తున్నాయా. సో ఇది. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ జెరీ, ఓకే, జెరీ వీవింగ్. సో శారీ అంతా దూరం నుంచి మంచిగా చూపిస్తాను చూడండి. కంప్లీట్ శారీ లెంత్ కానివ్వండి, ఈ శారీస్ చాలా బాగుంటాయి. చిన్నగా ఎవరికైనా హల్దీ రసంకి ఎవరైనా ఇంటికి వెళ్తున్నారన్నా అసలు ఎలా అంటే సింపుల్ గా క్యారీ చేయొచ్చు. కొంచెం జ్యువెలరీ వేసామంటే మంచి పార్టీ వేర్ జ్యువెలరీ శారీ లుక్ వచ్చేస్తుంది. ఇదిగోండి నో ప్లెయిన్ క్లాత్ శారీ చూడండి, దూరం నుంచి నో ప్లెయిన్ క్లాత్ మీకు కనిపిస్తుందా. చివరి దాకా బార్డర్ వచ్చింది, వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది. ఇది పైన సైడ్ బార్డర్ అండ్ కింద సైడ్ బార్డర్. ఇదే బ్లౌజ్ వేస్తేనే దీని లుక్ వస్తుంది. ఇలా బార్డర్ ఇలా రావాలి, ఇలా వచ్చేసేసి ఇదే హ్యాండ్ వస్తేనే ఏం కాదు, దీనికి లుక్ వస్తాయి. ఇలాంటి శారీస్ కూడా అసలు బ్లౌజెస్ కొందరికి ఇష్టం ఉండవు, కానీ ఇలా వేసుకుంటేనే కొన్నిటికి దేని బ్లౌజ్ దానికి వేస్తేనే లుక్ ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంది. బార్డర్ కానివ్వండి, సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు కూడా. బికాస్ ఏమంతా థిక్గా లేదు, సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు. సారీ, థిన్గా లేదు, పల్సగా సీత్రూ ఏమేం లేదు, మంచి జరీతో వచ్చింది. సూపర్ ఫ్యాబ్రిక్, నాకు పర్సనల్లీ బాగా నచ్చిన శారీ. ఎల్లో అండ్ మంచి ఎల్లో అండి, డార్క్ పసుపు ఎల్లో కాదు, లెమన్ ఎల్లో మిక్స్డ్ కొంచెం పసుపు ఎల్లో టైప్ అనమాట. లెమన్ ఎల్లో అంటే ఇంకొంచెం లైటర్ షేడ్ వస్తుంది, లైట్ గ్రీన్ షేడ్ మిక్స్ అవుతుంది. ఇది గ్రీన్ కాదు, మంచి ఎల్లోనే. సూపర్ ఉంది ఈ శారీ అయితే. అండ్ వన్ మోర్ శారీ వచ్చేసరికి మనకి ఇంకో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇది కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది శారీ. గ్రీన్ అండ్ రెడ్ అనమాట. చూడండి పైన సైడ్ బార్డర్ మంచి బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది. కింద కూడా చూడండి బార్డర్ అనేది చాలా బాగుంది. దీంట్లో బార్డర్ క్వాలిటీ అనేది, దీంట్లో జెరీ లుక్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అనమాట. అండ్ ఇది కూడా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మంచి ప్రైస్, నార్మల్ ప్రైస్ ఉంది. ఇవి బయటైనా అంతే ఉంటాయి, 14, 15, 16, 18 వరకు అలా ఉంటాయి. సో మంచి చూడండి పళ్ళు కూడా.
ఇది వచ్చేసి బాంబ్ సిల్క్ లోనే సాఫ్ట్ బాంబ్ సిల్క్ అనాలి, విత్ కంప్లీట్ హెవీ బూటీస్ అన్నమాట. మొత్తం కూడా జెరీ బూటీస్ వచ్చింది శారీ అంతా. ఇది కూడా చాలా బాగుంటుంది శారీ. చూద్దాం మనం. మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. వావ్, బ్లౌజ్ చూసారా? బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ పార్ట్ చూడండి, ఇలా అయితే వస్తుంది బ్లౌజ్ పార్ట్. ఇది కూడా చాలా ట్రెడిషనల్ కలర్స్ అంటారు ఇవి, ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్స్. పళ్ళు ఇదిగోండి శారీ బార్డర్ చాలా బాగుంది కదా. అసలు ఇది ఈ టైప్ ఆఫ్ శారీస్ అసలు ఎవర్ గ్రీన్ అండి. పెద్దవాళ్ళకి కానీ యంగ్ వాళ్ళకి ఇట్లా కొంచెం బార్డర్ లాంటి శారీ ఉండాలి కానీ వెయిట్ ఉండొద్దు అంటే ఇలా తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఇలా క్యారీ చేయొచ్చు. అండ్ ఇదిగోండి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా గ్రీన్ వచ్చి, గ్రీన్ మొత్తం కూడా జెరీ బుటీస్, మొత్తం వీవింగ్ అయిన జెరీ బుటీస్ అన్నమాట. బార్డర్ చూడండి, బార్డర్ బ్యాక్ సైడ్ మొత్తం జెరీతో వీవింగ్. ఇదైతే అసలు 0% కూడా కలర్ పోదు, ఛాన్సే లేదు. ఇది కలర్ మీరు అంతా కలిపి నానబెట్టినా కూడా, నార్మల్ వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఈ శారీకి ఏం కాదు. ఎందుకంటే ఇలాంటి శారీ మమ్మీ దగ్గర ఉందన్నమాట. ఏమీ కాదు, మంచి కంఫర్టబుల్ క్యారీ చేయొచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ రోజు అన్ని కూడా మంచిగా ఇలా కాంబినేషన్స్, అంటే ఇప్పుడు ఇందాక గ్రీన్ అండ్ ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్, ఈ కాంబినేషన్స్ మంచి క్వాలిటీ అండ్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అన్నమాట. సో మిడిల్ పార్ట్ ఇలా. అండ్ ఇప్పుడు మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి. సో మీషోలో మనకి మంచి శారీస్ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రం నేను సర్చ్ చేసి నాకు నచ్చిన శారీస్ అండి. ఇదిగోండి ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ, నో ప్లెయిన్ క్లాత్. శారీస్ లో ప్లెయిన్ క్లాత్ అంటూ ఏమీ లేదు. పైన సైడ్ ఇలా వస్తుంది, మనము కొంగు దగ్గర మాత్రం మనకి ఇలా వస్తుంది బార్డర్ అనేది. ఓకే, బార్డర్ అనేది ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ. అండ్ బ్లౌజ్ కూడా అంతే లుక్ వచ్చింది. కావాలనుకుంటే ప్లెయిన్ కలర్ బ్లౌజ్ పీస్ వేసుకోవచ్చు, లేదా దీనికే వచ్చిన బ్లౌజ్ పీస్ వేసుకున్నా కూడా చాలా రిచ్ గా ఉంటుంది. బాగుంది. ఓకే, దిస్ ఈస్ ద బార్డర్. బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట. ఇదిగోండి ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది ఈ శారీ అయితే. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంది మనకి మీషోలో. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ శారీ వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మొన్న నేను చూపించాను కదండి, క్రష్డ్ టిష్యూ జెరీ లాగా కొత్తగా వస్తుంది వామ్ సిల్క్ పైన అనేసి. ఇవి వచ్చేసి మనకి ఎక్కువకి బెంగళూరులో ఆ టైప్ లో అక్కడ చూసాము నేను, అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు అక్కడ వాళ్ళు చేయడం చూసాను అనమాట. సో అది ఇప్పుడు మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉంది. దాంట్లో ఇంకొక టైప్ అండి, ఇంకొక కలర్, కానీ నీట్ గా ఇక్కడ వచ్చిన ఫ్లవర్స్ చూడండి. అండ్ జెరీ బార్డర్ చూడండి దగ్గరగా, అండ్ పైన సైడ్ జెరీ బార్డర్. సో శారీకి ప్రతిదీ బ్యాక్ సైడ్ ఎలా ఉంది, పైన కింద బార్డర్, పళ్ళు, బ్లౌజ్ ప్రతిదీ క్లియర్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు వీడియోలోనే అర్థమైపోతుంది. వావ్, బ్లౌజ్ పైన బుట్టి చాలా బాగుంది. సో దగ్గరగా చూపిస్తాను. బ్లౌజ్ పైన చూసారా డ్రాప్స్ లాగా మొత్తం జెరీ బుట్టి, మొత్తం డ్రాప్స్ లాగా జెరీ బుట్టి. మంచి అసలు లైట్ బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీ కూడా. చూడండి ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్, ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. డ్రాప్స్ డిజైన్ కనిపిస్తుందా మీకు? మొత్తం బ్లౌజ్ కుట్టించుకున్నాక చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఈ రోజు మాత్రం నాకు తెలిసి ఫస్ట్ శారీయా, సెకండ్ శారీయా, థర్డ్ శారీయా అనేది చెప్పలేము. అసలు ఇందాక సెకండ్ శారీ రెడ్ కాంబినేషన్, రెడ్ విత్ గ్రీన్ శారీ అంతా బుట్టి వచ్చి చాలా బాగుంది. మంచి పెద్దవాళ్ళకి కానీ యంగ్ వాళ్ళకి అందరికీ సూట్ అవుతుంది. ఇది కూడా వచ్చేసి నేను ఫస్ట్ ఎల్లో నాకు బాగా నచ్చింది అన్నా కానీ నేను ఎల్లో కాదు, 3 కూడా బాగున్నాయి. ఇంకో శారీ కూడా ఉంది, అది కూడా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా మిడిల్ పార్ట్ అయితే క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. చూడండి శారీ. అండ్ బ్యాక్ సైడ్ ఫ్లవర్ అనేది నీట్ గా ఉంది, ఎక్కడ కూడా జెరీ తట్టుకునేవి కాదు. వాషబుల్ శారీస్, లైట్ వెయిట్ విత్ ద జెరీ. ఓకే, మళ్ళీ ఫంక్షన్స్ కి కట్టుకోవచ్చు, గృహప్రవేశాలకు కట్టుకోవచ్చు. బ్లూ కి డార్క్ బ్లూ కాంబినేషన్ బాగుంది కదా, చాలా బాగుంది. సో ఇఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. శారీ బార్డర్ అనేది ఇలా ఉంది. ఇవి ఈజీ వాషబుల్ కూడా అండి, బట్ హ్యాండ్ వాష్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే. మిడిల్ పార్ట్ అంతా ఇలా ఫ్లవర్స్ వస్తుంది, క్రష్డ్ జెరీ అన్నమాట. క్రష్డ్ టిష్యూ శారీస్ ఏవైతే వస్తున్నాయో ఆ జెరీ, క్రష్డ్ జెరీ వామ్ సిల్క్ లో క్రష్డ్ జెరీ బూటీస్ అన్నమాట. కొత్తగా వచ్చాయి శారీస్, అది మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇదిగోండి
ఇలా అయితే వస్తుంది. శారీ అంతా కూడా కింద సైడ్ బార్డర్. ఇవి కొంచెం లిటిల్ ఆర్గెన్జా మిక్స్డ్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మరీ అతుకుపోయినట్టుగా ఉండవు. సో కొన్ని ఏంటంటే మరీ సాఫ్ట్ ఉండయి, ఏదన్నా తట్టుకుంటే చాలా పూసగా బయటకు వచ్చేస్తుంటుంది, బాడీకి అతుక్కుంటుంది కదా. ఇవి అలా కాదు, లిటిల్ వెరీ లిటిల్ కొంచెం ఆర్గెన్జా మిక్స్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం షైనీ అండ్ స్టిఫ్ ఉంటాయి. షైనీ మీకు తెలుస్తుంది, బ్లూలో కూడా షైన్ అనేది అలా. స్టిఫ్ ఇన్ ద సెన్స్ ఇదిగోండి ఎంత ఇట్లా మెత్తగా ఫోల్డ్ చేసేయచ్చు. ఓపెన్ చేసాక కూడా మీకు ఆ ముడతలు అనేవి కనపడట్లేదు చూడండి, బాగుంటుంది. అండ్ బార్డర్ కూడా చూడండి హైలైట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ. బ్లౌజ్ కూడా హైలైట్ ఉంది. బ్లూలో అయితే బ్లౌజ్ లో కూడా చాలా నీట్ గా చిన్న బుటీస్ వచ్చాయి అనమాట. వాటర్ డ్రాప్లెట్స్ లాగా వచ్చి శారీ వచ్చింది. ఇదిగోండి మీకు బ్లౌజ్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను. బ్లౌజ్ పార్ట్ లో కూడా మంచి వాటర్ డ్రాప్లెట్స్ లాగా మంచి జరీతో ఫుల్ గా వచ్చింది లాగా. ఓకే, ఇది కూడా సూపర్ శారీ అన్నమాట. ఇలా అయితే ఉంటుంది. డార్క్ బ్లూలో డ్రాప్లెట్స్ వస్తాయి. సో బ్లౌజ్ వేసుకున్నాక సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి ఆనంద బ్లూ ఉంటుందా, ఆనంద బ్లూ, డార్క్ ఆనంద బ్లూ అనమాట. లైట్ బ్లూలో డార్క్ అండ్ డార్క్ బ్లూలో డార్క్, నార్మల్ గా డార్క్ బ్లూ అనమాట. ఇది వచ్చేసేమో థిక్ కలర్, లైట్ బ్లూవే థిక్ గా ఉంది. సో చాలా ఎలిగెంట్ గా ఉంది. మీకు వీడియోలో కంటే బ్లూ బయట ఇంకా చాలా బాగుంది. సో ఈ రోజు మాత్రం అన్ని నేను అంటే మంచి కలర్స్ ఉన్న శారీస్ పిక్ చేసుకున్నాను అనిపిస్తుంది నాకైతే. ఇది వచ్చేసి పింక్ అనమాట. యాక్చువల్లీ ఇలా 3 కలర్స్ బార్డర్స్ వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు కదా అనేసి అయితే నేను కూడా ట్రై చేశాను. ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా వామ్ సిల్క్ మిక్స్డ్ ఆర్గెన్జా అనమాట. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్, ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. కలర్స్ గా వస్తుంది బార్డర్. అండ్ శారీ అంతా కూడా లైన్స్ వస్తుంది చూడండి. శారీ అంతా కూడా ఇలా లైన్స్ వస్తుంది. సో ఈ శారీ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఈ శారీలో ఏంటి మనకి బ్లౌజ్ అంతా కూడా హెవీగా బ్రోకెడ్ వచ్చింది చూడండి. అన్నిట్లో బ్లౌజెస్ హెవీ బ్రోకెడ్ వచ్చాయి, అన్నిట్లో చిన్న బూటీస్ లాగా వచ్చాయి అనమాట. దీంట్లో మాత్రం మొత్తం కూడా ఇలా వర్క్ లాగా మొత్తం జరీ శారీ ఎంత నిండుగా అయితే వచ్చిందో బ్లౌజ్ లో కూడా అంతే నిండుగా వచ్చింది. ఇది డార్క్ పింక్ వచ్చింది, లిటిల్ డార్క్ పింక్. మళ్ళీ బార్డర్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ పీస్ లో. ఇది బ్లౌజ్ పీస్. అండ్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళు కూడా డార్క్ పింక్, గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి. పింక్ అనేది ఇక్కడ తెలుస్తుందా, ఈ పింక్ శారీ అంతా. ఇదిగోండి శారీ అంతా ఈ పింక్ విత్ ఆల్ ద స్ట్రేట్ లైన్స్. ఇదిగోండి స్ట్రేట్ లైన్స్ వస్తాయి. ఇది మొత్తం కూడా స్ట్రేట్ లైన్స్ అనమాట. పైన సైడ్ జెరీ బార్డర్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఇలా అయితే వస్తుంది. మొత్తం కూడా జెరీతో వీవింగ్ అయింది కదా ఇలా. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. సో కంప్లీట్ శారీ చూపిస్తాను. ఇదిగోండి ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ అనమాట. ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ, నో ప్లెయిన్ క్లాత్. ఏ శారీ కూడా ప్లెయిన్ క్లాత్ రాలేదు. ఎండ్ పార్ట్ లో ఇలా అయితే వస్తుంది. శారీ అనేది లైన్స్ వస్తుంది. మీకు ఒక్కొక్క షేడ్ లో ఆ గోల్డ్ జెరీ అనేది హైలైట్ ఎక్కువ అవుతుంది అనమాట. దాని తగ్గట్టుగా ఒక్కొక్క షేడ్ లో కనిపిస్తుంది. సో ఇది లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ శారీ పర్చేస్ చేసుకోవచ్చు. నేను అన్ని శారీస్ కి లింక్స్ అయితే ఇచ్చేస్తాను. శారీస్ క్లియర్ గా అయితే చూపించాను. అండ్ మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.